ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రోలప్ సమ్మరీస్ అంటే ఏంటి అండ్ సేల్స్ ఫోర్స్లో వాటిని ఎలా యూస్ చేస్తామో చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. అండ్ నేను స్టెప్ బై స్టెప్ డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లోని రోలప్ సమ్మరీ ఫీల్డ్ చైల్డ్ రిపోర్ట్ నుండి డేటాని అగ్రిగేట్ చేస్తుంది అండ్ రిజల్ట్ని రిలేటెడ్ మాస్టర్ రికార్డ్లో డిస్ప్లే చేస్తుంది. అకార్డింగ్ టు సేల్స్ఫోర్స్ డాక్యుమెంటేషన్ సమ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం వంటి క్యాలిక్యులేషన్ని అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు ఏదన్నా చైల్డ్ ఆబ్జెక్ట్లో క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే దెన్ మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రోలప్ సమ్మరీని క్రియేట్ చేస్తాము. ఇది మీ టైంని సేవ్ చేస్తుంది అండ్ ఆబ్వియస్గా ఇది మీకు ఆటోమేషన్ని ఇస్తుంది. సో అలా మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రోలప్ సమ్మరీని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను మాస్టర్ డీటెయిల్ రిలేషన్లో రోలప్ సమ్మరీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో టాపిక్కి వెళ్దాం. ప్రీవియస్ వీడియోలో మనం 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసాము. ఒకటి లుకప్ అండ్ ఇంకోటి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో రోలప్ సమ్మరీ ఫీల్డ్స్ ఓన్లీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో క్రియేట్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ మనం రోలప్ సమ్మరీస్ లుకప్లో క్రియేట్ చేయవచ్చా లేదా అనేది చూద్దాం. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం. బికాస్ మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్లో లుకప్ రిలేషన్ని క్రియేట్ చేసాము. సో మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేద్దాం. దెన్ మనం చూడొచ్చు రోలప్ సమ్మరీ డేటా టైప్ అనేది అవైలబుల్గా లేదు. సో మనం లుకప్ రిలేషన్లో రోలప్ సమ్మరీస్ని క్రియేట్ చేయలేము. ఇప్పుడు మనం మాస్టర్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం. దట్ ఈస్ బుక్. మనం బుక్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్ క్రియేట్ చేసాము. సో బుక్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి అండ్ న్యూ మీద క్లిక్ చేస్తే దెన్ మనం ఈ డేటా టైప్ ఎనేబుల్గా ఉండడం చూడొచ్చు. దట్ మీన్స్ మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రోలప్ సమ్మరీస్ క్రియేట్ చేయవచ్చు. నేను ఫస్ట్ లైన్ రీడ్ చేస్తాను. ఇది రీడ్ ఓన్లీ ఫీల్డ్ అండ్ ఫీల్డ్లో ఉన్న రిలేటెడ్ లిస్ట్ యొక్క సమ్, మినిమం, మ్యాక్సిమం వాల్యూస్ ఆ రిలేటెడ్ లిస్ట్లో ఉన్న ఆల్ రికార్డ్స్ కౌంట్ని డిస్ప్లే చేస్తుంది. సో బేసిక్గా ఇది రీడ్ ఓన్లీ ఫీల్డ్. ఇది రోలప్ సమ్మరీ ఫీల్డ్ కాబట్టి మీరు దీన్ని ఎడిట్ చేయలేరు అండ్ ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ ఇది మీరు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రికార్డ్స్ ఆర్ రిలేటెడ్ లిస్ట్ కౌంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో రోలప్ సమ్మరీని డేటా టైప్గా సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మనం రికార్డు కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాం. సో మనం ఫీల్డ్ లేబుల్ నేమ్ వచ్చేసి రికార్డ్ కౌంట్ అని ఎంటర్ చేస్తున్నాం. అండ్ మనము డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు అండ్ హెల్ప్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫీల్డ్ని మన కస్టమ్ రికార్డ్లో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరు ఎక్కడ సమ్మరైజ్ చేయాలి అనుకుంటున్నారు? మీరు బుక్ హిస్టరీలో సమ్మరైజ్ చేయాలి అనుకుంటే మీరు బుక్ హిస్టరీ మీద క్లిక్ చేయొచ్చు. బుక్ హిస్టరీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్ని కలిగి ఉంది, అందుకే ఓన్లీ 1 ఆబ్జెక్ట్ చూపిస్తుంది విచ్ ఇస్ బుక్ హిస్టరీ. ఇప్పుడు మీరు రికార్డ్స్ కౌంట్ చేయాలి అనుకుంటే బోత్ ఆబ్జెక్ట్స్లో ఉన్న టోటల్ రికార్డ్స్ మీరు కౌంట్ అనే డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు సమ్, మినిమం, మ్యాక్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. మీరు సమ్, మినిమం, మ్యాక్సిమం చూస్ చేసుకుంటే అగ్రిగేషన్ ఫీల్డ్ కూడా విజిబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి. బట్ బికాజ్ మనం రికార్డ్స్ని మాత్రమే కౌంట్ చేయాలి అనుకుంటే దెన్ మనం డేటా టైప్ కౌంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ అక్కడ మోర్ ఫిల్టర్ క్రైటీరియా ఉంటుంది. అన్ని రికార్డ్స్ క్యాలిక్యులేషన్లో ఇంక్లూడ్ అవ్వాలి. మీరు అన్ని రికార్డ్స్ ఇంక్లూడ్ అవ్వాలి అనుకుంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు క్రైటీరియా బేస్ చేసుకొని ఓన్లీ కొన్ని రికార్డ్సే ఇంక్లూడ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఓవర్ హియర్. లైక్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేను బుక్ హిస్టరీస్ అని తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు సోల్డ్ అవుట్. ఓకే, సోల్డ్ అవుట్. మనం జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ అవుట్ అయ్యాయో కౌంట్ చేయాలనుకుంటున్నాం. అండ్
సోల్డ్ అవుట్ అయిన బుక్స్ని క్యాలిబ్రేట్ చేయాలనుకుంటున్నాం. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ విజిబిలిటీ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ పేజ్ లేఅవుట్కి యాడ్ చేస్తున్నాను అండ్ దెన్ సేవ్. అండ్ ఇప్పుడు అగైన్ మనం బ్యాక్కి వెళ్ళి బుక్ హిస్టరీలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ మనం న్యూ రికార్డ్ని క్రియేట్ చేద్దాం. సో ఏదైనా సీరియల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్ వచ్చేసి నేను సమంత సెలెక్ట్ చేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు అగైన్ మనం ఇంకో బుక్ హిస్టరీ క్రియేట్ చేద్దాం ఇన్ ది నేమ్ ఆఫ్ సోల్డ్ అవుట్. అండ్ బుక్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. సో అగైన్ మనం వేరే రికార్డు క్రియేట్ చేద్దాం. ఎనీ బుక్ హిస్టరీ నేమ్ తీసుకొని ఏదైతే మళ్ళీ సోల్డ్ అవుట్ అవుతుందో, ఎందుకంటే మనం ఓన్లీ సోల్డ్ అవుట్ అయిన బుక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ నేను బుక్ హిస్టరీ నేమ్ అగైన్ సోల్డ్ అవుట్ తీసుకుంటున్నా. అండ్ న్యూ బుక్ క్రియేట్ చేద్దాం. టేక్ ఎనీ సీరియల్ నెంబర్ అండ్ స్టూడెంట్ వచ్చేసి జార్జ్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేద్దాం బై క్లికింగ్ ఆన్ బుక్ హిస్టరీస్ అండ్ క్లిక్ ఆన్ న్యూ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ అని తీసుకుంటున్నాను అండ్ నేను దీన్ని సేమ్ బుక్లో యాడ్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు బుక్ హిస్టరీస్లో మనకి ఒక బుక్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అండ్ 2 ఆర్ సోల్డ్ అవుట్. సో మనం రోలప్ సమ్మరీ ఫీల్డ్ని చూస్తే అది అలా నెంబర్ ఆఫ్ సోల్డ్ అవుట్ బుక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం ఒకటి ఇన్ ప్రోగ్రెస్లో క్రియేట్ చేసాము అండ్ ఒకటి సోల్డ్ అవుట్లో క్రియేట్ చేసాము అండ్ ఒకటి అనదర్ బుక్లో సోల్డ్ అవుట్ అయింది. సో మనం బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి అగైన్ అనదర్ సీరియల్ నెంబర్ చూస్ చేసుకుంటే విచ్ ఈస్ 54637637 అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఒక్క బుక్కే సోల్డ్ అవుట్ అయింది ఈ బుక్ ఆబ్జెక్ట్లో. దిస్ సీరియల్ నెంబర్ ఓన్లీ 1 బుక్ ఈజ్ సోల్డ్ అవుట్. సో ఒకవేళ మీ సెకండ్ ఆబ్జెక్ట్లో ఎక్కువ రికార్డ్స్ ఉంటాయి, లైక్ 1000 or thousands ఆఫ్ రికార్డ్స్, అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ కౌంట్ ఇస్తుంది అండ్ మీరు మాన్యువల్గా కౌంట్ చేయని అవసరం లేదు. లైక్ 1 2 3 1000 3000 ఆర్ 5000 బుక్స్ సోల్డ్ అయ్యాయి, ఇలా ఇది మీకోసం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మీరు అదర్ బుక్కి వెళ్తే విచ్ ఈస్ 54536 అండ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఓన్లీ ఒక బుక్ రికార్డే సోల్డ్ అయింది ఈ సీరియల్ నెంబర్ కింద. అండ్ అగైన్ మీరు బుక్ హిస్టరీకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక బుక్ సోల్డ్ అవుట్ అయినట్లు క్రియేట్ చేస్తాను అండ్ నేను ఈ సీరియల్ నెంబర్ కింద యాడ్ చేస్తున్నాను అండ్ ఈ బుక్ కింద అండ్ సేవ్. మళ్ళీ మీరు బుక్ హిస్టరీకి వెళ్తే మీరు 2 బుక్స్ సోల్డ్ అవుట్ అయ్యి చూడొచ్చు. 2 బుక్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ టాపిక్. ఈరోజు ఈ వీడియోలో మనం లుక్అప్ ఫీల్డ్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్గా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్ ప్రీవియస్ వీడియో గురించి ఒక క్విక్ రీక్యాప్ ఇస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో సేల్స్ ఫోర్స్లో మనం 2 రిలేషన్షిప్స్ని క్రియేట్ చేసాం. వన్ ఈజ్ లుక్అప్ రిలేషన్ అండ్ అదర్ వన్ వచ్చేసి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. లుక్అప్ రిలేషన్షిప్ కోసం మనం ఫీల్డ్ని బుక్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసాం విచ్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కోసం ఫీల్డ్ని మనం బుక్ అండ్ బుక్ హిస్టరీస్లో క్రియేట్ చేసాం. సో యా, దట్స్ ఇట్. ఇప్పుడు ఆర్గ్లోకి వెళ్దాం. సో నేను ఈ ఫీల్డ్స్ని ఒకదాంతో ఒకటి ఎలా కన్వర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి వస్తే నేను ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న సెటప్ పై క్లిక్ చేస్తున్నాను.
దెన్ ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఎర్లియర్గా చెప్పాను మనం లుకప్ రిలేషన్ ఫీల్డ్ని బుక్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్లో క్రియేట్ చేశాము. సో నేను ఇక్కడ బుక్ అని సెట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ బుక్ అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తే ఇక్కడ మనం స్టూడెంట్ అనే నేమ్తో లుకప్ రిలేషన్ని చూడవచ్చు. సో బేసిక్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లుకప్ రిలేషన్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తో లింక్ చేస్తాము. సో మనం ఈచ్ ఆబ్జెక్ట్స్ రికార్డ్స్ చూడవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఫీల్డ్లో డేటా ఆర్ రికార్డ్ని ఫిల్ చేయకపోతే మీరు ఈ ఫీల్డ్ని కన్వర్ట్ చేయలేరు. సో మీరు ఫస్ట్ ఆల్ రికార్డ్స్ అన్నీ కూడా ఫిల్ అయి ఉండేలా చూసుకోవాలి. మీ లుకప్ ఫీల్డ్లో సమ్ డేటా అనేది ఉండాలి. డేటా లేకుండా అక్కడ ఏదైనా ఫీల్డ్ అనేది ఉంటే దెన్ మీరు లుకప్ ఫీల్డ్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయలేరు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ లుకప్ ఫీల్డ్లో అక్కడ కొన్ని రికార్డ్స్ అనేవి ఫిల్ కాకుండా ఉంటే దెన్ మీరు వాటిని డిలీట్ చేసి తరువాత మీరు లుకప్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయవచ్చు. సో నేను క్విక్గా ఏదైనా సీరియల్ నెంబర్తో ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఐ క్లిక్ ఆన్ సేవ్. నేను ఇది ప్లెయిన్గా వదిలేస్తున్నా, స్టూడెంట్ నేమ్ ఏం ఫిల్ చేయట్లేదు. అండ్ నేను ఈ లుకప్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను దీన్ని కన్వర్ట్ చేయలేకపోతున్నాను బికాస్ ఇక్కడ రికార్డ్స్లో ఏం ఫిల్ చేయలేదు. సో నేను లుకప్ రిలేషన్ని మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆబ్వియస్గా అన్నీ సేమ్ ఉంచుతున్నాను అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ సేవ్. దెన్ సి మీకు ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే దట్ యూ కెనాట్ క్రియేట్ ఏ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ on an existing custom object if the records are already exist. సో నేను మీకు 2 సినారియోస్ చెప్పాను. ఒకవేళ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో రికార్డ్స్ ఆల్రెడీ ఉండి లుకప్ ఫిల్ చేయకపోతే దెన్ మీరు కన్వర్ట్ చేయలేరు. మీరు ఫస్ట్ లుకప్ రిలేషన్ని క్రియేట్ చేసి అండ్ ఆల్ రికార్డ్స్లో డేటాని ఫిల్ చేసి దెన్ మీరు లుకప్ని మాస్టర్ డీటెయిల్గా చేంజ్ చేయాలి. సో దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఎయిదర్ మీరు అన్ని రికార్డ్స్ని డిలీట్ చేసి ఫీల్డ్ని కన్వర్ట్ చేయాలి ఆర్ మీరు మీ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి. సో నేను జస్ట్ క్విక్గా జార్జ్ అనే రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. సి ఇప్పుడు నా అన్ని రికార్డ్స్లో ఫీల్డ్స్ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తాను అండ్ నేను లుకప్ రిలేషన్ని క్రియేట్ చేసిన బుక్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేస్తున్నా అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఈ లుకప్ రిలేషన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చేంజ్ ఫీల్డ్ టైప్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ దెన్ అగైన్ సెలెక్ట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. మీరు ఏదైనా ఫిల్టర్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు ఆర్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ సేమ్. నెక్స్ట్ అండ్ మీరు ఇది విజిబుల్గా ఉండాలి అనుకుంటున్నారో లేదో సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు స్టూడెంట్ ఆబ్జెక్ట్లో చూపించాలి అనుకున్నా అండ్ ఫీల్డ్ లేబుల్ చేంజ్ చేయాలి అనుకున్నా మీరు ఎడిట్ లిస్ట్ లేబుల్ క్లిక్ చేసి చేయొచ్చు. బట్ నేను ఇక్కడ చేంజ్ చేయాలి అనుకోవట్లేదు సో నేను అలాగే ఉంచుతున్నా అండ్ క్లికింగ్ ఆన్ సేవ్. నౌ మీరు చూడొచ్చు లుకప్ ఫీల్డ్ అనేది మాస్టర్ డీటెయిల్గా కన్వర్ట్ అయింది.
ఇలా సేల్స్ ఫోర్స్లో మనం లుక్అప్ ఫీల్డ్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్గా కన్వర్ట్ చేయొచ్చు. సో నేను అగైన్ బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ క్లిక్ ఆన్ న్యూ. సో మీరు రికార్డ్ ఫీల్డ్ చూడొచ్చు. దట్ మీన్స్ ఇది బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ దట్ ఇట్స్ రిక్వైర్డ్ ఫీల్డ్. సో మనం దీన్ని సేవ్ చేయడానికి కొన్ని రికార్డ్స్ని చూస్ చేసుకోవాలి. లెట్స్ సీ. ఇలా మనం లుక్అప్ రిలేషన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్గా కన్వర్ట్ చేసాము. ఐ హోప్ నా వీడియోస్ ఈ టాపిక్స్ మీరు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ డే అండ్ అనదర్ టాపిక్. ఈరోజు మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్అప్ ఫీల్డ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ మన ప్రీవియస్ వీడియో గురించి ఒక క్విక్ రీక్యాప్ ఇస్తాను. అండ్ మన ప్రీవియస్ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో 2 రిలేషన్షిప్స్ని క్రియేట్ చేసాము. వన్ ఈజ్ లుక్అప్ అండ్ అదర్ వన్ ఈజ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. లుక్అప్లో మనం ఫీల్డ్ని వచ్చేసి బుక్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేసాము, విచ్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ కోసం ఫీల్డ్ని మనం బుక్ అండ్ బుక్ హిస్టరీస్లో క్రియేట్ చేసాము. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు మనం మన ఆర్గ్లోకి వెళ్దాం. సో దట్ నేను మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్అప్ ఫీల్డ్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్. ఇక్కడ ఆర్గ్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి నేను సెటప్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ నేను ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఎర్లియర్ చెప్పినట్లుగా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫీల్డ్ని బుక్ హిస్టరీస్ ఆబ్జెక్ట్లో బుక్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేశాను. ఎందుకంటే మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్అప్ ఫీల్డ్గా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ బుక్ ఆబ్జెక్ట్లో ఉన్న రోలప్ సమ్మరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి అండ్ బుక్ అని సెర్చ్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ బుక్. అండ్ ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నాను. బికాస్ ఇక్కడ బుక్ అనేది ప్రైమరీ ఆబ్జెక్ట్ అండ్ మనం దీంట్లో అవైలబుల్గా ఉన్న రోలప్ సమ్మరీ ఫీల్డ్స్ని కంపల్సరీ డిలీట్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ రోలప్ సమ్మరీ ఫీల్డ్స్ని డిలీట్ చేయకపోతే ఇక్కడ నుంచి మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్అప్ ఫీల్డ్గా కన్వర్ట్ చేయలేము. నేను మీకు డిమానిస్ట్రేషన్ ఇస్తాను దీని గురించి. ఇక్కడ మనకి రోలప్ సమ్మరీ ఫీల్డ్ ఉంది కాబట్టి మనం మాస్టర్ డీటెయిల్ని లుక్అప్గా కన్వర్ట్ చేయలేము. నేను బ్యాక్కి బుక్ హిస్టరీస్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. దెన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి నేను బుక్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. దెన్ ఇక్కడ మీరు చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటన్ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదని మీరు చూడొచ్చు. బికాస్ మనకి బుక్ ఆబ్జెక్ట్లో రోలప్ సమ్మరీ ఫీల్డ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటన్ ఇక్కడ మనకు కనిపించాలి అంటే మన బుక్ ఆబ్జెక్ట్లో ఉన్న రోలప్ సమ్మరీ ఫీల్డ్స్ అనేవి మనము డిలీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటన్ కనిపిస్తుంది. నేను అగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. దెన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇక్కడ నేను రోలప్ సమ్మరీ ఫీల్డ్ని డిలీట్ చేస్తున్నాను. ఇదేం అడుగుతుందంటే మీరు నిజంగా ఈ కస్టమ్ ఫీల్డ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా అని. ఒకవేళ మనం డిలీట్ చేసినా సరే ఇది రీసైకిల్ బిన్లో అవైలబుల్గా ఉంటుంది. మనం కావాలి అనుకుంటే రీసైకిల్ బిన్ నుంచి దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఐ విల్ క్లిక్ ఆన్ డిలీట్. ఇప్పుడు మనం రోలప్ సమ్మరీ ఫీల్డ్ని బుక్ ఆబ్జెక్ట్లో డిలీట్ చేసాము. బట్ మనం ఈ రోలప్ సమ్మరీ ఫీల్డ్ని రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేయాలి. లేకపోతే మనం ఈ చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటన్ని మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో
చూడలేము. అగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తున్నాను అండ్ బుక్ హిస్టరీస్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి దెన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నా అండ్ బుక్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఎడిట్. దెన్ మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటను ఇక్కడ విజిబుల్గా లేదు. మనం ఆల్రెడీ రోలప్ సమ్మరీ ఫీల్డ్ని బుక్ ఆబ్జెక్ట్లో డిలీట్ చేసినప్పటికీ మనం మన బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ రోలప్ సమ్మరీని డిలీట్ చేయాల్సి ఉంటుంది. నేను క్విక్గా సేల్స్ఫోర్స్ క్లాసిక్ వ్యూకి వెళ్తాను. ఇక్కడ రీసైకిల్ బిన్లో కూడా రోలప్ సమ్మరీని డిలీట్ చేయడానికి ఐ విల్ click on switch to Salesforce classic view and then click on setup. Then quick find box లో ఆబ్జెక్ట్ అని సెర్చ్ చేస్తున్నాను. Then click on object option in the left panel. Then బుక్ మీద క్లిక్ చేస్తున్నాను. స్క్రోల్ డౌన్ చేస్తే మీరు ఇక్కడ 2 డిలీటెడ్ ఫీల్డ్స్ చూడవచ్చు. క్లిక్ ఆన్ దట్. ఇప్పుడు మనం ఎరేజ్ మీద క్లిక్ చేయాలి. ఇదేం అడుగుతుందంటే మీరు నిజంగా పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారా అని. మనం ఎస్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ డిలీట్. ఇప్పుడు ఇది డిలీట్ అయిపోయింది. అగైన్ నేను నా సేల్స్ఫోర్స్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లోకి స్విచ్ అవుతున్నాను అండ్ నేను సెటప్లోకి వెళ్తున్నా. అగైన్ బుక్ హిస్టరీస్ కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. క్లిక్ ఆన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. అగైన్ మనము ఈ ఫీల్డ్ క్లిక్ చేస్తే లుక్ ఆఫ్ ఫీల్డ్గా కన్వర్ట్ చేయడానికి క్లిక్ ఆన్ ఎడిట్. మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ ఫీల్డ్ టైప్ అనే బటన్ ఇక్కడ విజిబుల్గా ఉంది. ఐ విల్ క్లిక్ ఆన్ చేంజ్ ఫీల్డ్ టైప్. సో నేను మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్ ఆఫ్ ఫీల్డ్గా చేంజ్ చేస్తున్నాను. ఐ విల్ క్లిక్ నెక్స్ట్. మీరు ఏదైనా లుక్ ఆఫ్ ఫిల్టర్ని యాడ్ చేయాలనుకున్నా ఆర్ ఎనీథింగ్ ఆర్ సేమ్ ఇలానే ఉంచాలనుకున్నా ఆర్ మీరు ఏం చేయాలనుకున్నా ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మీరు చూడొచ్చు మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఫీల్డ్ని లుక్ ఆఫ్ ఫీల్డ్గా కన్వర్ట్ చేసాము. అండ్ మన సేల్స్ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్తే అండ్ అగైన్ బుక్ హిస్టరీస్ కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం. దెన్ మనం ఇప్పుడే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్ ఆఫ్ ఫీల్డ్గా కన్వర్ట్ చేసాము. సో మనం ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే దెన్ ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ ఫీల్డ్ కాదని మనం ఇక్కడ చూడవచ్చు. సో దిస్ ఈజ్ ద మేజర్ సైన్. ఇంతకుముందు చెప్పినట్లుగా లుక్ ఆఫ్ ఫీల్డ్ అనేది మాస్టర్ డీటెయిల్ రిలేషన్గా చేంజ్ అయినా ఆర్ మాస్టర్ డీటెయిల్ అనేది లుక్ ఆఫ్ ఫీల్డ్గా చేంజ్ అయిందా అనేది మనం రికాగ్నైజ్ చేయడానికి ఇది మేజర్ సైన్ అన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో మీకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని లుక్ ఆఫ్ ఫీల్డ్గా ఎలా కన్వర్ట్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ టాపిక్. ఈ వీడియోలో మనం సేల్స్ఫోర్స్లో ఫీల్డ్ రిక్వైర్డ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం అండ్ ఏ మెథడ్ యూస్ చేయాలి అండ్ ఫీల్డ్ రిక్వైర్డ్ క్రియేట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. లెట్స్ గో ఇన్ టు ద ఆర్క్. అగైన్ మనం గేర్ ఐకాన్ని క్లిక్ చేసి సెటప్ మీద క్లిక్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి మనం ఏ ఫీల్డ్ని రిక్వైర్డ్గా సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాలి. నేను ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని చూస్ చేసుకుంటున్నాను. సో స్టూడెంట్ని క్లిక్ చేస్తున్నా అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి మనం ఏ ఫీల్డ్ రిక్వైర్డ్గా చేయాలి అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ని చూస్ చేసుకోవచ్చు. సో నేను స్టేట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నా అండ్ ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే దెన్ మీకు జనరల్ ఆప్షన్ కనిపిస్తుంది అండ్ జనరల్ ఆప్షన్లో మీరు రిక్వైర్డ్ ఆప్షన్ని చూడొచ్చు.
which is always require a value in this field in order to save a record. మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సేవ్ చేయాలి. అండ్ నౌ మనం అగైన్ సేల్స్ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్ళాలి అండ్ ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అని చెక్ చేద్దాం. స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ న్యూ బటన్ అండ్ మీరు ఇప్పుడు చూడవచ్చు ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అని. అండ్ మనం మౌస్ని ఈ ఫీల్డ్ మీద పెడితే ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫీల్డ్. సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్, స్టేట్ ఈస్ ఏ రిక్వైర్డ్ ఫీల్డ్. సో ఇది ఒక మెథడ్. దీని నుంచి మీరు ఫీల్డ్ని రిక్వైర్డ్గా చేయొచ్చు. ఫీల్డ్ని రిక్వైర్డ్గా చేంజ్ చేయడానికి సెవరల్ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఫీల్డ్ని ఎడిట్ చేయొచ్చు అండ్ క్లిక్ ది ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ మీరు ఆప్షన్ ప్యానల్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి మీరు స్టూడెంట్ లేఅవుట్ క్లిక్ చేయాలి. దెన్ మీరు ఈ పేజ్ లేఅవుట్ నుంచి ఫీల్డ్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా క్విక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హాబీస్ అనే ఫీల్డ్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడికి వెళ్తే మీరు 2 ఆప్షన్స్ పాపులేట్ అవుతున్నట్లు చూడొచ్చు. వన్ ఈజ్ రీడ్ ఓన్లీ అండ్ అదర్ వన్ ఈజ్ రిక్వైర్డ్. రీడ్ ఓన్లీ అంటే యూజర్ జస్ట్ దాన్ని రీడ్ చేయగలడు బట్ ఎడిట్ చేయలేడు. మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే యూజర్స్ ఈ ఆప్షన్ని ఎడిట్ చేయలేరు. బట్ ఇప్పుడు మనకు అది అవసరం లేదు. నేను దాన్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా చేయాలి అనుకుంటున్నా. సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ నేను దీన్ని పేజ్ లేఅవుట్లో యాడ్ చేస్తున్నా అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. అండ్ అగైన్ నేను కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ క్లికింగ్ ఆన్ న్యూ. దెన్ మీరు ఇక్కడ చూడవచ్చు హాబీస్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్. సో మనం 2 వేస్లో ఒక ఫీల్డ్ని రిక్వైర్డ్గా ఎలా చేంజ్ చేయొచ్చో నేర్చుకున్నాం. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం పేజ్ లేఅవుట్కి వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి ఫీల్డ్ రిక్వైర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఫీల్డ్ రిక్వైర్డ్ని వాలిడేషన్ రూల్ నుంచి చేయొచ్చు ఆర్ అపెక్స్ ట్రిగ్గర్ నుంచి కూడా చేయొచ్చు. అది సపరేట్ వీడియో అన్నమాట, అది సపరేట్ టాపిక్. నేను దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఫీల్డ్ రిక్వైర్డ్ అనేది ప్రోగ్రామింగ్లో ఆటోమేషన్ ద్వారా ఆర్ వాలిడేషన్ రూల్ ద్వారా ఆర్ అపెక్స్ ట్రిగ్గర్ ద్వారా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఒక ఫీల్డ్ని రిక్వైర్డ్ ఫీల్డ్గా ఎలా చేంజ్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ డే అండ్ అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం సేల్స్ఫోర్స్లో పేజ్ లేఅవుట్స్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్ పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటో క్విక్ రీక్యాప్ ఇస్తాను. సో బేసిక్గా పేజ్ లేఅవుట్స్ రికార్డ్ కంటెంట్ని కంట్రోల్ చేస్తాయి. ఆర్ మీ ప్రోడక్ట్ రిలేటెడ్ మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దెన్ ఇది మీ పేజ్ లేఅవుట్లో డిస్ప్లే చేస్తుంది. సేల్స్ఫోర్స్లో పేజ్ లేఅవుట్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకుంటామో నేర్చుకుందాం. బట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు సేల్స్ఫోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇలాంటి మోర్ సేల్స్ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన సేల్స్ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్దాం. సేల్స్ఫోర్స్లో మన పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయడానికి మనం సెటప్లోకి వెళ్ళాలి. మనం సేల్స్ఫోర్స్ ఆర్గ్లో టాప్ రైట్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ సెటప్. అండ్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళాలి అండ్ మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్ బుక్లోకి వెళ్ళాలి. బికాస్ నేను బుక్ ఆబ్జెక్ట్ యొక్క పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను, అందుకే ఇది ఓపెన్ చేసా. బట్ బిఫోర్ దట్ మనం బుక్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు మనం ఇన్ఫర్మేషన్ యొక్క విజువల్ డిమానిస్ట్రేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
సో ఇప్పుడు నాకేం కావాలి, నేను దీన్ని మరింత అట్రాక్టివ్గా అండ్ ఆర్గనైజ్డ్గా చేయాలి అని అనుకుంటున్నా. అందుకే నేను సెట్టింగ్స్ నుంచి కస్టమైజేషన్ చేస్తాను. సో సెట్టింగ్కి వెళ్తే సెట్టింగ్స్లో లెఫ్ట్ ప్యానెల్లో ఉన్న మెనీ ఆప్షన్స్ని మీరు చూడవచ్చు. సో మనం ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్లో మెనీ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వడం చూడవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, పేజ్ లేఅవుట్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్, కాంపాక్ట్ లేయర్స్ అండ్ మెనీ మోర్. బట్ మనం పేజ్ లేఅవుట్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలని మాత్రమే అనుకుంటున్నాం. సో ఇక్కడ నుండి పేజ్ లేఅవుట్పై క్లిక్ చేద్దాం. ఇప్పటికే సేల్స్ ఫోర్స్లో ఒక డిఫాల్ట్ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయబడింది అని మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు న్యూ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ మీద క్లిక్ చేయొచ్చు. బట్ మీరు డిఫాల్ట్ పేజ్ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను డిఫాల్ట్ ఆప్షన్ని ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను పేజ్ లేఅవుట్ని క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. మనం ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్లో చూస్తే అక్కడ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీల్డ్స్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఫీల్డ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఫీల్డ్స్ని ఇక్కడ చూడవచ్చు. మీరు ఏదైనా బటన్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు బటన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దెన్ క్విక్ యాక్షన్, మొబైల్ లైట్నింగ్ యాక్షన్, ఎక్స్పాండెడ్ లుక్అప్స్, రిలేటెడ్ లిస్ట్. మీరు మీ ఇన్ఫర్మేషన్ యొక్క ఎనీ రిలేటెడ్ లిస్ట్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు క్లిక్ చేయొచ్చు అండ్ మీరు జస్ట్ ఇక్కడ నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. రిపోర్ట్ చార్ట్స్, మీరు ఏదైనా చార్ట్స్ యాడ్ చేయాలి అనుకున్న రిపోర్ట్ చార్ట్స్ మీ పేజ్ లేఅవుట్ నుంచి మీరు మీ చార్ట్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఫీల్డ్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఫీల్డ్స్కి వెళ్తున్నా. నేను సెక్షన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో దట్ నేను ఏదైనా రికార్డ్కి వెళ్తే నేను ఆర్గనైజ్ చేసుకున్నట్లు అన్ని రికార్డ్స్ చూడొచ్చు. నేను ఇక్కడ ఉన్న కస్టమ్ ఆబ్జెక్ట్లో ఇన్ఫర్మేషన్కి వెళ్తే మీరు చూడవచ్చు దెర్ ఈజ్ నో మచ్ ఇన్ఫర్మేషన్. అది మన సేల్స్కి ఏం హెల్ప్ అవ్వదు. సో నేను ఇది మోర్ అట్రాక్టివ్గా అండ్ చూడటానికి ఇంకా బెటర్గా చేయాలి అని అనుకుంటున్నా. సో నేనేం చేయాలి, నేను సెక్షన్స్ క్రియేట్ చేస్తాను సో దట్ నేను ఎవ్రీ రికార్డ్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా చూడవచ్చు. సో నేను ఈ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నా అండ్ నేను జస్ట్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మీ సెషన్కి నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెషన్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను సెషన్ నేమ్ వచ్చేసి ఆథర్ ఇన్ఫర్మేషన్ అని ఎంటర్ చేస్తున్నా, విచ్ ఈస్ ఆథర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ డిస్ప్లే సెక్షన్ హియర్ మీరు ఈ సెషన్ని డీటెయిల్ పేజ్ ఆర్ ఎడిట్ పేజ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఈ సెషన్ని ఎడిట్ పేజ్ అండ్ డీటెయిల్ పేజ్లో కూడా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా. సో నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు 1 or 2 కాలమ్స్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అండ్ మీరు ట్యాబ్కి ఆర్డర్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నేను అలానే ఉంచుతున్నా అండ్ క్లిక్ ఆన్ ఓకే. మీరు ఇక్కడ ఆధార్ ఇన్ఫర్మేషన్ సెషన్ క్రియేట్ అయినట్లు చూడవచ్చు. నేను ఆధార్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నేను ఆధార్ నేమ్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆధార్ కంట్రీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. బికాజ్ మనం సెట్టింగ్స్లో 2 కాలమ్స్ లేఅవుట్ సెలెక్ట్ చేసాము. సో నేను ఆధార్ నేషనాలిటీని సెకండ్ కాలంలో ఎంటర్ చేస్తున్నాను. నౌ ఈ సెషన్లో మీరు 3 ఆప్షన్స్ చూడొచ్చు. ఇప్పుడు మనకేం కావాలి, నేను అగైన్ వేరే సెషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను టు సీ ది ప్రైస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ సెషన్ నేమ్ ఎంటర్ చేయాలి. నేను బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అని తీసుకుంటున్నాను, బిల్లింగ్ ఆర్ ఎనీథింగ్. అగైన్ ఆప్షన్స్ ఆర్ సేమ్. లైక్ మీరు మీ ఇన్ఫర్మేషన్ని 1 కాలంలో చూపించాలి అనుకుంటే అండ్ యూ డోంట్ వాంట్ టు సపరేట్ ఇట్ ఆర్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్ మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు.
నేను ఇన్ఫర్మేషన్ 2 కాలమ్స్గా డివైడ్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో నేను దీనికి రిలేటెడ్ ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాను. సో నేను బుక్ ప్రైవేట్ యాడ్ చేస్తున్నాను అండ్ వ్యాట్ యాడ్ చేస్తున్నాను. మీ నీడ్ని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ సెషన్లో. సో అండ్ నేను ఇంకొక సెషన్ని కూడా యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను, డేట్ రిలేటెడ్. సో బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కింద నేను ఇంకో సెషన్ యాడ్ చేస్తున్నాను అండ్ సెషన్ నేమ్ నేను డేట్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ ఐ విల్ క్లిక్ ఓకే. డేట్ సెషన్లో నేను రెన్యువల్ డేట్ అండ్ పబ్లిషింగ్ డేట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం 3 సెషన్స్ని క్రియేట్ చేసాము. 3 సెషన్స్: అదర్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్. దట్స్ హౌ మీరు సెషన్స్ అండ్ పేజ్ లేఅవుట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నౌ మనం రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే దెన్ మనం ఇక్కడ చూడవచ్చు, ఇవి రిలేటెడ్ లిస్ట్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద పేజ్ లేఅవుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ యాక్టివిటీస్. మీరు బ్యాక్కి వెళ్ళి దెన్ మీరు చూడవచ్చు యాక్టివిటీ ఆప్షన్ రిలేటెడ్ లిస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. దెన్ అక్కడ నోట్ అండ్ అటాచ్మెంట్ ఉంది. అగైన్ మీరు బ్యాక్ వస్తే దెన్ రిలేటెడ్ లిస్ట్, దెన్ మీరు నోట్ అండ్ అటాచ్మెంట్ రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు. అండ్ దెన్ బుక్ హిస్టరీస్, ఆల్రెడీ ఇక్కడ బుక్ హిస్టరీస్ రిలేటెడ్ లిస్ట్ మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఫైల్స్ రిలేటెడ్ లిస్ట్ పేజ్ లేఅవుట్లో యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తానంటే బుక్ హిస్టరీస్ పైన నుండి ఫైల్ ఆప్షన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో మీ ఫైల్ సెషన్లో మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ ఆర్ ఎనీథింగ్, మీ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఏదైనా గ్రూప్స్ ఆర్ రిలేటెడ్ కంటెంట్ ఆర్ కంటెంట్ డెలివరీస్, బుక్ హిస్టరీ, అప్రూవల్ హిస్టరీ, ఎనీథింగ్ మీరు ఏదైనా లిస్ట్లో యాడ్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. నౌ నేను క్విక్గా సేవ్ చేస్తాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఇది కన్ఫర్మేషన్ అడుగుతుంది. I'll click on yes, then again click on save and again మనం పేజ్ లేఅవుట్కి వెళ్దాం అండ్ రిఫ్రెష్ ఇట్. దెన్ మీరు పేజ్ లేఅవుట్లో మనం యాడ్ చేసిన రిలేటెడ్ లిస్ట్ చూడవచ్చు. సో ఇలా మీరు సెట్టింగ్స్లో మీ పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయొచ్చు. మీరు అగైన్ పేజ్ లేఅవుట్ క్లిక్ చేస్తే నౌ మీరు అదర్ ఆప్షన్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సేవ్, ఇది మీ పేజ్ లేఅవుట్ని ఎడిటర్ కస్టమైజ్ చేసిన తర్వాత సేవ్ చేస్తుంది. క్విక్ సేవ్ అంటే మీరు మీ పేజ్ లేఅవుట్ని త్వరగా సేవ్ చేయాలి అనుకుంటే క్లిక్ చేయొచ్చు అండ్ ప్రివ్యూ చేయాలి అనుకుంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయొచ్చు. మీరు దాన్ని వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ లేఅవుట్ ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేజ్ లేఅవుట్కి మీరు ఏదైనా నేమ్ పెట్టాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. సో నేనేం చేంజెస్ చేయాలి అని అనుకోవట్లేదు అండ్ నేను జస్ట్ క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మనం సేల్స్ ఫోర్స్లో పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయొచ్చు. మీకు సేల్స్ ఫోర్స్లో పేజ్ లేఅవుట్స్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అండ్ కస్టమైజ్ చేయొచ్చు అని అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్లో ఫీ ట్రాకింగ్ ఎలా చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ మీరు సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సేల్స్ ఫోర్స్లో ఫీ ట్రాకింగ్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే మీరు సెటప్లోకి వెళ్ళాలి. నేను సెటప్ క్లిక్ చేస్తున్నాను అండ్ సెటప్లో టాప్ లెఫ్ట్లో ఉన్న క్విక్ ఫైండ్ బాక్స్లో ఫీ ట్రాకింగ్ అని సెట్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ఆప్షన్స్లో మీకు ఫీడ్ ట్రాకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్.
బట్ బిఫోర్ దట్ ఫీ ట్రాకింగ్ అంటే ఏంటో చూద్దాం. మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి వెళ్దాం అండ్ ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి క్లిక్ ఆన్ స్టూడెంట్. రికార్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అవైలబుల్గా ఉన్న చార్టర్ ఆప్షన్ని చూడొచ్చు, విచ్ ఈస్ పోస్ట్ ఫర్ ఏ క్వశ్చన్. మీరు కమాండ్ రాయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటి పోస్ట్ చేయొచ్చు. సో దట్ యూజర్ ఇక్కడ ఓపెన్ చేసినప్పుడల్లా వాళ్ళు మీ రికార్డు ప్రకారం రిలేటెడ్ డేటాని చూడవచ్చు. సో ఇప్పుడు మనం ఈ చార్టర్ ఆప్షన్ని అదర్ ఆబ్జెక్ట్స్కి ఎలా ఎనేబుల్ చేయాలో నేర్చుకుందాం. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్కి ఇది ఎనేబుల్డ్, బట్ ఇప్పుడు మనం బుక్ ఆబ్జెక్ట్కి ఎనేబుల్ చేద్దాం. సో సెటప్లో క్విక్ ఫైండ్ బాక్స్లో ఫీ ట్రాకింగ్ అని సెర్చ్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ ఫీ ట్రాకింగ్. సో మనం ఫీ ట్రాకింగ్ మీద క్లిక్ చేస్తే అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు అవైలబుల్గా ఉన్న వేరియస్ ఆబ్జెక్ట్స్ని చూడవచ్చు అండ్ ఇది ట్రాక్ని చూపిస్తుంది, విచ్ మీన్స్ హౌ మెనీ ఫీల్డ్స్ ఆర్ ట్రాక్డ్ డౌన్. సో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే వేరియస్ ఆబ్జెక్ట్స్లో ఎనేబుల్గా ఉన్న ఫీ ట్రాకింగ్ని మీరు ఇక్కడ చూడవచ్చు అండ్ ఎన్ని ఫీల్డ్స్ ఈ ఆబ్జెక్ట్కి ఎనేబుల్గా ఉన్నాయి అవి ఇక్కడ కనిపిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఆబ్జెక్ట్లో 2 ఫీల్డ్స్ ఎనేబుల్గా ఉన్నాయి, చేంజ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో 0 ఫీల్డ్స్ ఎనేబుల్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు బుక్ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేయాలి. సో మనం ఫీ ట్రాకింగ్ సెట్టింగ్స్లో బుక్ ఆబ్జెక్ట్కి క్లిక్ చేయాలి. రైట్ సైడ్లో మీరు బాక్స్లో ఆ ఫీల్డ్స్ని చూడొచ్చు అండ్ మీరు ఫీల్డ్ ట్రాకింగ్ ఎనేబుల్ చూడొచ్చు. మనం ఆప్షన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. నౌ ఫీల్డ్ని ట్రాక్ చేయడం కోసం మీరు ఏ ఫీల్డ్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆధార్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ బుక్ ప్రైస్ అండ్ సీరియల్ నెంబర్. సో నేను ఓన్లీ 3 ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నా, వేరే ఫీల్డ్స్ ట్రాక్ చేయబడవు. తర్వాత మీరు రిలేటెడ్ ఆబ్జెక్ట్స్కి కూడా యాక్టివిటీ డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ దట్, సో నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం 3 ఫీల్డ్స్ ఎనేబుల్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు. దెన్ ఇప్పుడు మనం మన కస్టమ్ ఆబ్జెక్ట్ అయిన బుక్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే బుక్ కస్టమ్ ఆబ్జెక్ట్లో మీరు చార్టర్ ఆప్షన్ ఎనేబుల్గా ఉంటుంది చూడవచ్చు, విచ్ మీన్స్ యూ కెన్ నౌ పోస్ట్ పోల్ ఆర్ మేక్ ఎనీ క్వశ్చన్ అండర్ దిస్ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ చేయాలి అనుకున్నా, ఏదైనా పోస్ట్ చేయాలి అనుకున్నా మీరు జస్ట్ షేర్ అన్ అప్డేట్ మీద క్లిక్ చేయొచ్చు అండ్ మీరు ఏదైనా అప్డేట్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఫర్ ఫీ ట్రాకింగ్ అండ్ మీరు ఇది షేర్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఈ పోస్ట్ అప్డేట్ అవ్వటం చూడొచ్చు. మీరు @పర్సన్ నేమ్ యాడ్ చేయడం ద్వారా ఒక పర్టికులర్ పర్సన్ని మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఇన్ఫర్మేషన్గా రాస్తాను అండ్ దెన్ నేను అలా చేస్తే ఇక్కడ ట్యాగ్ చేయబడిన పర్సన్కి మీరు రికార్డ్ 54637 కోసం ఏదైనా పోస్ట్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఇండివిజువల్ రికార్డ్లో మీరు ఫీ ట్రాకింగ్ను ఎనేబుల్ చేయడం ద్వారా చార్టర్ పోస్ట్ని షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం బుక్ ఆబ్జెక్ట్లో 3 ఫీల్డ్స్ని ఎనేబుల్ చేసాము. సో నేను ఆ ఫీల్డ్స్ని ఒకసారి చెక్ చేస్తాను. కాబట్టి మనం ఆధార్ నేమ్, సీరియల్ నెంబర్, బుక్ ప్రైస్ వంటి ఫీల్డ్స్ని ఎనేబుల్ చేసాము. సో ఫీల్డ్స్లో ఏదైనా చేంజ్ చేసినప్పుడల్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ నేమ్ని చేంజ్ చేస్తాను. లైక్ నేను ఆధార్ నేమ్ మార్టిన్ అని తీసుకుంటున్నా అండ్ దెన్ ఐ విల్ క్లిక్ సేవ్. రైట్ సైడ్లో మీరు ఆధార్ నేమ్ ఫీల్డ్ని బ్లాంక్ నుండి మార్టిన్గా అప్డేట్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు, బికాస్ మనం ఇక్కడ పర్టికులర్ ఫీల్డ్ని ట్రాక్ చేసాము. బికాజ్ ఆధార్ నేమ్ మనం ఫీ ట్రాకింగ్ చేసాము. సో నేను ఇక్కడ ఆధార్ కంట్రీని మోడిఫై చేస్తాను.
నేను కంట్రీ నేమ్ వచ్చేసి కెనడా అని ఎంటర్ చేస్తున్నాను. అండ్ క్లిక్ ఆన్ సేవ్. రైట్ సైడ్లో ఏం చేంజ్ అవ్వలేదని మీరు చూడవచ్చు. అండ్ ఈ ఫీల్డ్ కోసం మనం ఫీడ్ ట్రాకింగ్ అనేది ఎనేబుల్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎటువంటి అప్డేట్ కనిపించడం లేదని మీరు ఇక్కడ చూడవచ్చు. మనం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈ చాటర్ బాక్స్లో పర్టికులర్ ఫీల్డ్స్ కోసం ఏదైనా పర్టికులర్ అప్డేట్ని చూపించాలి అనుకుంటే మీరు ఫీల్డ్ ట్రాకింగ్ నుంచి ఫీల్డ్ని ఎనేబుల్గా చేయొచ్చు. రైట్, సేల్స్ఫోర్స్లో ఫీడ్ ట్రాకింగ్ని ఎలా ఎనేబుల్ చేయొచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్ మనం న్యూ డేటా పోస్ట్ చేయొచ్చు. రికార్డ్స్ని అప్డేట్ చేసేటప్పుడు పర్టికులర్ ఫీల్డ్ అప్డేట్ని కూడా ట్రాక్ చేయొచ్చు. సిమిలర్ వే మీరు పోల్ యూస్ చేయొచ్చు. మీరు కొన్ని క్వశ్చన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు క్వశ్చన్ ఇక్కడ టైప్ చేయొచ్చు అండ్ మీరు డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. మీరు ఆస్క్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు పోల్, క్వశ్చన్, ఆప్షన్స్ని పోస్ట్ చేయొచ్చు. అండ్ @ యూస్ చేయడం ద్వారా చాటర్లో ఈ థింగ్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు పర్టికులర్ యూజర్స్కి దేని గురించి అయినా తెలియచేయాలి అనుకున్నప్పుడు వారిని ట్యాగ్ చేయొచ్చు. సేల్స్ఫోర్స్లో ఫీల్డ్ ట్రాకింగ్ ఎలా ఎనేబుల్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అనదర్ డే, అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో సేల్స్ఫోర్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్ మీరు మోర్ సేల్స్ఫోర్స్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ లెర్న్ మోర్ అబౌట్ సేల్స్ఫోర్స్. మనం సేల్స్ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్దాం. ఫస్ట్ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆర్గ్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ అగైన్ క్లికింగ్ ఆన్ సెటప్. అండ్ అగైన్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇది హోమ్ ట్యాబ్కి రైట్ సైడ్లో ఉంటుంది. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ నేను బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్ని సెర్చ్ చేస్తున్నాను. మనం దీనిలోనే ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీని అప్లై చేయబోతున్నాం. సో సేల్స్ఫోర్స్లో ఫీల్డ్ ట్రాకింగ్ని ఎనేబుల్ చేయాలంటే మీరు 3 డిఫరెంట్ టాస్క్ని చేయాలి. సో ఫస్ట్ మీరు డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ మీరు ట్రాక్ హిస్టరీ సెట్టింగ్స్ ఎనేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్లో ఇది ఎనేబుల్గా లేదు. సో మనం ఇది ఎనేబుల్ చేయాలి సో దట్ మనం ఫీల్డ్ హిస్టరీని ట్రాక్ చేయొచ్చు. మనం ఎడిట్ ఆప్షన్కి వెళ్దాం. అండ్ మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు ఆప్షనల్ ఫీచర్స్ ఆప్షన్ని చూడవచ్చు. అండ్ అక్కడ మీరు ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అనే ఆప్షన్ కూడా చూడవచ్చు. మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి. మనం దానిపై క్లిక్ చేయాలి. దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ట్రాక్ హిస్టరీ ఫీల్డ్ ఎనేబుల్గా ఉండటం చూడవచ్చు, విచ్ ఈజ్ ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళాలి. సేల్స్ఫోర్స్ ఆర్గ్లో రైట్ సైడ్లో ఉన్న ఈ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము హిస్టరీ ట్రాకింగ్ని సెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఈ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇది మీరు ఇక్కడ ఫీల్డ్స్ చూడగలిగే పేజ్ని ఓపెన్ చేస్తుంది. సో బిఫోర్ దట్ లెట్స్ రీడ్ దిస్ డిస్క్రిప్షన్. This page allows you to select the fields you want to track on the book history related list. Whenever a user modifies any of these records selected below, the old and new field values are added to the history related list, as well as the date, time, nature of the change, and the user making the change. Note that multi-select pick list and large text field values are tracked as edited. Then old and new field values are not recorded.
దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడ నుండి కింద సెలెక్ట్ చేసే అన్ని ఫీల్డ్స్ను మీరు వాటిని ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ రిలేటెడ్ లిస్ట్లో ట్రాక్ చేయొచ్చు. వాటి చేంజెస్ రిలేటెడ్ లిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఓల్డ్ అండ్ న్యూ వాల్యూస్ని ట్రాక్ చేయమని చెప్పే ఒక సెషన్ని చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈ చెక్ బాక్స్ని ఎనేబుల్ చేస్తున్నా అండ్ నేను సేవ్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వాటి కోసం హిస్టరీ ట్రాకింగ్ చేయడానికి కొన్ని ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్కి వెళ్దాం, అంటే సెలెక్ట్ పేజ్ లేఅవుట్. మనం పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి అండ్ దెన్ బుక్ హిస్టరీని క్లిక్ చేద్దాం. దెన్ ఇక్కడ మనం లెఫ్ట్ ప్యానల్లో ఉన్న రిలేటెడ్ లిస్ట్ ఆప్షన్కి వెళ్దాం. నెక్స్ట్ నేను రిలేటెడ్ లిస్ట్ని క్లిక్ చేస్తున్నాను. దెన్ మీరు బుక్ హిస్టరీ ఆప్షన్ని అవైలబుల్గా ఉండటం మీరు చూడొచ్చు. సో మనం దీని మీద క్లిక్ చేయాలి అండ్ మనం రిలేటెడ్ లిస్ట్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. అండ్ నేను ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. దెన్ మీరు బుక్ హిస్టరీ రిలేటెడ్ లిస్ట్ ఎడిట్ అయినట్లు చూడొచ్చు. దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇట్ ఈస్ ఆస్కింగ్ దట్ ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు సేవ్ ఇట్. నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. దెన్ పేజ్ లేఅవుట్ డైరెక్టరీ లిస్ట్ ఆఫ్ హిస్టరీతో సేవ్ చేయబడింది. దెన్ నేను సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి వెళ్తాను. దెన్ మన కస్టమ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నా, ఎక్కడైతే మనం మన ఫీల్డ్ ట్రాకింగ్ ఎనేబుల్ చేసామో అండ్ దాని పేజ్ లేఅవుట్ మీద ఎడిట్ చేయాలి. వి విల్ క్లిక్ ఆన్ దట్. మనం ఏదైనా రికార్డ్ ఓపెన్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బుక్ హిస్టరీలో ఏదైనా చేంజ్ చేయాలి సో దట్ అది హిస్టరీ ట్రాక్ చేస్తుందో లేదో మనం చూడవచ్చు. సో ఇక్కడ 3 ఫీల్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనం రిలేటెడ్ లిస్ట్కి వెళ్తే హిస్టరీ రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ యాడ్ చేయబడిందని మీరు చూడవచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో ఏం రికార్డ్స్ లేవు. సో నేను డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దట్ మనం చెక్ చేయాలి అనుకునే ఫీల్డ్స్ ఓపెన్ చేయాలి. క్లిక్ ఆన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ మీరు 3 ఫీల్డ్స్ చూడొచ్చు విచ్ విల్ బి ట్రాకింగ్ ఓల్డ్ అండ్ న్యూ వాల్యూస్. సో నేను ఫస్ట్ బుక్ హిస్టరీ నేమ్ చేంజ్ చేస్తున్నాను. నేను పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేస్తున్నా. ఇప్పుడు దాని నేమ్ సోల్డ్ అవుట్. నేను దాన్ని చేంజ్ చేస్తున్నాను అండ్ నేను నేమ్ న్యూ అని ఎంటర్ చేస్తున్నా. అండ్ దెన్ క్లికింగ్ ఆన్ సేవ్. ఇప్పుడు రిలేటెడ్ లిస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. సో నేను రిలేటెడ్ లిస్ట్కి వెళ్తున్నాను అండ్ మీరు ఇక్కడ టైం అవైలబుల్గా ఉండటం చూడవచ్చు అండ్ ఫీల్డ్ ఆల్సో అవైలబుల్, చేంజెస్ ఎవరు చేశారు అండ్ యూజర్ నేమ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఒరిజినల్ వాల్యూ అండ్ న్యూ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ వాల్యూ సోల్డ్ అవుట్ అయితే దెన్ ఈ యూజర్ న్యూ వాల్యూకి చేంజ్ అవుతారు విచ్ ఈజ్ న్యూ. సో ఈ విధంగా మన చేంజెస్ ట్రాక్ అవుతాయి. సో ఈ విధంగా మనం హిస్టరీ ట్రాక్ చేసాము. ఇప్పుడు నేను ఏమవుతుందో చూడటానికి ఓనర్ ఫీల్డ్ మాడిఫై చేయాలి అనుకుంటున్నా అండ్ బుక్ హిస్టరీ సబ్జెక్ట్ కూడా. సో నేను ఓనర్ ఫీల్డ్కి వెళ్తాను. నేను ఓనర్ని ఆర్క్ ఫామ్ ఎపిక్గా చేంజ్ చేస్తున్నా అండ్ నేను చేంజ్ ఓనర్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తాను. దెన్ అగైన్ మీరు డేట్ ఫీల్డ్ ది యూజర్ హూ హ్యాస్ చేంజ్డ్ దిస్ చూడొచ్చు. ఒరిజినల్ వాల్యూ ఈజ్ సిఆర్ఎస్ ఇన్ఫో అండ్ న్యూ వాల్యూ ఈజ్ ఆర్గ్ ఫామ్ ఎపిక్. ఇలా మీరు సేల్స్ ఫోర్స్లో హిస్టరీ ట్రాక్ చేయొచ్చు. ఈ విధంగా మీరు సేల్స్ ఫోర్స్లో కస్టమ్ ఆర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి హిస్టరీని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం దాన్ని సెలెక్ట్ చేయకపోతే అండ్ ఫీల్డ్ ట్రాకింగ్ హిస్టరీ నుండి దీన్ని తీసేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. నేను ఈ బుక్ హిస్టరీ నేమ్ ఇక్కడ నుంచి ఆప్షన్ తీసేసి సేవ్ పై క్లిక్ చేస్తున్నాను.
దెన్ నేను ఈ బుక్ హిస్టరీతో కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి డీటెయిల్స్కి వెళ్తే దెన్ నేను దాన్ని మోడిఫై చేసి దాని నేమ్ మనం న్యూ నుండి సోల్డ్ అవుట్గా చేంజ్ చేసినట్లయితే దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ మనం రిలేటెడ్ లిస్ట్కి తిరిగి వెళ్ళి దాన్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏం చేంజెస్ కనిపించడం లేదని మీరు చూడొచ్చు. బికాస్ మనం సెట్టింగ్స్లో ఇక్కడ నుండి ఆప్షన్ తీసేసాం, మనం దాన్ని ఇక్కడ నుంచి డీసెలెక్ట్ చేసాం. అందుకే బుక్ హిస్టరీ కస్టమ్ ఆబ్జెక్ట్లో ఏం అప్డేట్ అవ్వలేదు. అండ్ మనం వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే దెన్ ఇక్కడ సపరేట్ రిలేటెడ్ లిస్ట్ అవైలబుల్గా ఉండటం చూడవచ్చు, విచ్ ఈస్ మనం ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో సెలెక్ట్ చేసిన పర్టికులర్ ఫీల్డ్స్ యొక్క అన్ని చేంజెస్ని ట్రాక్ చేస్తుందో అది. హియర్ మనం ఫిల్టర్, రిఫ్రెష్ ఆప్షన్ ఆర్ లిస్ట్ వ్యూ ఆప్షన్స్ని అప్లై చేస్తాము సో దట్ మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి చేంజెస్ చేయొచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ముందు చెప్పినట్లుగా ఈ విధంగా సేల్స్ ఫోర్స్లో 3 స్టెప్స్ ద్వారా ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ని ఎనేబుల్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్లో ఈవెంట్స్, కాల్స్ అండ్ ఈమెయిల్స్ ట్రాక్ చేయడానికి యాక్టివిటీస్ని ఎలా చేయొచ్చో చూద్దాం. బిఫోర్ దట్ మీరు మరిన్ని సేల్స్ ఫోర్స్ వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి వెళ్దాం. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి సెటప్ మీద క్లిక్ చేస్తున్నాను. బట్ ఏదైనా ఎనేబుల్ చేసే ముందు యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నేను మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ ఏ రికార్డ్ విచ్ ఈస్ జార్జ్. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ రిలేటెడ్ లిస్ట్ అవైలబుల్గా ఉండటం మీరు చూడవచ్చు. ఇది క్యాలెండర్, న్యూ ఈవెంట్, న్యూ టాస్క్, లాగ్ ఏ కాల్ ఆర్ ఈమెయిల్ వంటి కొన్ని ఆప్షన్స్ని చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఈవెంట్ క్రియేట్ చేయొచ్చు, టాస్క్ క్రియేట్ చేయొచ్చు ఆర్ ఒక కాల్ లాగ్ కూడా చేయొచ్చు. మీరు ఈమెయిల్లోకి లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ ఈవెంట్పై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ నుంచి ఏదైనా న్యూ ఈవెంట్ని క్రియేట్ చేయొచ్చు. మీరు సబ్జెక్ట్, స్టార్ట్, ఎండ్ డేట్, హాలిడే ఈవెంట్ ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. దెన్ మీరు దాన్ని సేవ్ క్లిక్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా టాస్క్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేసి మీరు న్యూ టాస్క్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగ్ కాల్ చేయాలి అనుకుంటే, మీరు కొన్ని కాల్ రికార్డ్స్ని సేవ్ చేయాలనుకుంటే మీరు యాక్టివిటీ ఏరియా నుండి కాల్ లాగిన్పై క్లిక్ చేయొచ్చు. దెన్ మీరు సమ్ ఈమెయిల్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు యాక్టివిటీ ప్యానల్ నుంచి నేరుగా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. యాక్టివిటీ సెక్షన్ కింద ఉన్న ఈ ఆప్షన్ నుంచి మీరు డైరెక్ట్గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. సో మనం దాన్ని ఎలా క్రియేట్ చేయాలో క్విక్గా నేను ఒక డెమో ఇస్తాను. నేను ఇక్కడ న్యూ టాస్క్ బటన్పై క్లిక్ చేస్తున్నాను. దెన్ నేను ఏదైనా సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్. దెన్ న్యూ టాస్క్ క్రియేట్ చేయబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు. టాస్క్ రిలేటెడ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు దట్ యూ హ్యావ్ ఎన్ అప్కమింగ్ టాస్క్. నేను డ్యూ డేట్ యాడ్ చేయలేదు, సో ఇక్కడ డ్యూ డేట్ లేదు. బట్ మీరు మీ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. మీ రికార్డ్ కోసం ఈ వీక్లో ఏ యాక్టివిటీస్ వస్తున్నాయో మీరు చూడవచ్చు. దెన్ పాస్ట్ యాక్టివిటీస్, పాస్ట్ మీటింగ్స్ అండ్ పాస్ట్ మార్కర్స్ ఇక్కడ కనిపించడం లేదని ఇది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓల్డ్ యాక్టివిటీస్ ఉంటే ఆ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ వాట్స్ కమింగ్ అప్ అండ్ వాట్ ఈస్ ఓవర్ డ్యూ ఆర్ వాట్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆల్రెడీ, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. సిమిలర్లీ మీరు ఈమెయిల్ క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ మీరు కాల్ లాగ్ చేయొచ్చు. సిమిలర్లీ మీరు యాక్టివిటీ సెషన్ నుంచి డైరెక్ట్గా ఏదైనా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన సెకండ్ కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్తే విచ్ ఈస్ బుక్స్. మనం ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్టివిటీ బార్ కూడా యాక్టివేట్ చేయబడిందని మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను బుక్ హిస్టరీకి వెళ్ళి
ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే యాక్టివిటీ రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ అవైలబుల్గా లేదని మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మీరు బుక్స్ అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కోసం అవైలబుల్గా ఉన్న సేల్స్ ఫోర్స్లోని పర్టికులర్ ఆబ్జెక్ట్ కోసం ఈ యాక్టివిటీ రిలేటెడ్ లిస్ట్ని ఎలా ఎనేబుల్ చేయాలో మనం నేర్చుకోవాలి. సో నేను అగైన్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను అండ్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్పై క్లిక్ చేయాలి. సో ఫస్ట్ నేను స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను. అక్కడ యాక్టివిటీ రిలేటెడ్ లిస్ట్ ఓపెన్ ఉంటుంది. దెన్ డీటెయిల్స్లో స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ట్రాక్ యాక్టివిటీ ఎనేబుల్ చేయబడిందని మీరు చూడొచ్చు. మన యాక్టివిటీస్ని ట్రాక్ చేయాల్సిన మన బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్కి తిరిగి వెళ్ళాలి. సో నేను బుక్ హిస్టరీస్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ట్రాక్ యాక్టివిటీస్ ఆప్షన్ ఎనేబుల్గా చేయబడలేదని మీరు చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఎడిట్పై క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. అండ్ ఆప్షనల్ ఫీచర్స్లో మీరు ఎలో యాక్టివిటీస్ అనే ఆప్షన్ని చూడొచ్చు. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎలో యాక్టివిటీ. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మీరు షూర్గా ఎనేబుల్ చేయాలనుకుంటున్నారా అని. నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. నౌ మీరు ఈ యాక్టివిటీస్ ఎనేబుల్ అయినట్లు చూడొచ్చు. అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. సో నేను బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ బుక్ హిస్టరీ ఆబ్జెక్ట్ యాక్టివిటీ ప్యానల్ అప్డేట్ అయిందని మీరు చూడవచ్చు. సో మీరు ఈ ఆప్షన్ని చూడవచ్చు అండ్ మీరు దాన్ని మోడిఫై చేయొచ్చు. అండ్ మీ నీడ్ని బట్టి మీరు దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆపరేషన్ చేయాలి అనుకున్నా మనం ఎనేబుల్ చేసిన ఈ యాక్టివిటీ ప్యానల్ నుండి చేయొచ్చు. ఐ హోప్ సేల్స్ ఫోర్స్లో మీకు ఈ ఈవెంట్స్, టాస్క్స్, కాల్స్ అండ్ ఈమెయిల్స్ ట్రాక్ చేయడానికి యాక్టివిటీ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.